For advertisement, call 8125893028. Our Gmail mathstvtelugu@gmail.com. ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు వాణి. ఈరోజు నేను కూర్చున్న దాన్ని ఏరియల్ అంటాము లేదా హ్యామక్ అంటారు. సో ఏరియల్ యోగాతో ఇన్వర్షన్ ఎలా ఈజీగా చేయొచ్చో చూద్దాం. ఇన్వర్షన్ అంటే లైక్ మనం యోగాలో శీర్షాసన చేస్తాం కదా, గ్రావిటీకి ఎగెనెస్ట్గా ఇన్వర్షన్ ఎలా చేయొచ్చో దీంతో ఈజీగా ఎలా చేయొచ్చో చూపిస్తాను. బికాస్ ఇన్వర్షన్ అనేది మనకి అందరూ శీర్షాసన చేయలేము. ఇలా ఏరియల్ యోగా హ్యామక్ ఉంటే శీర్షాసన చేయడం అనేది చాలా ఈజీ అనమాట. పోస్చర్ని కావాల్సినంతసేపు మనం హోల్డ్ చేయొచ్చు. సో దాన్ని ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. సో దీన్ని హ్యామక్ అంటారు. ఇలా హ్యామక్ పైన 2 హుక్స్తో ఇలా సపోర్ట్ చేసి ఉంటుంది ఈ బెల్ట్తో. సో ఈ ఫ్యాబ్రిక్ అనేది మినిమం 200 kgs వెయిట్ని కూడా ఆపగలదు. సో అందుకని ఇది చాలా స్ట్రాంగ్గా మన వెయిట్ అంతా హోల్డ్ చేయగలుగుతుంది. సో ముందు ఆసనాకి ముందు మనం కొంచెం వార్మప్స్ చేసుకుందాం ఈ హ్యామక్ యూస్ చేసి. సో ఇలా ఫస్ట్ వజ్రాసనాలో కూర్చొని మెల్లిగా కొంచెం కాళ్ళు వెనక్కి తీసుకొని అప్పర్ బాడీని ఇలా స్ట్రెచ్, స్లోగా ఇలా ఒక 2-3 times బాడీ స్ట్రెచ్, తర్వాత సైడ్ టు సైడ్ స్ట్రెచ్, తర్వాత మెల్లిగా మోకాల మీదకి వచ్చేసి బ్రీతింగ్, క్యాట్ అండ్ కౌ బ్రీతింగ్. స్లోగా ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్ చేయాలి, ఎక్సేల్ చేస్తూ హెడ్ అప్, ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్, ఎక్సేల్ చేస్తూ హెడ్ అప్. స్లోగా సెంటర్కి వచ్చేసి నెమ్మదిగా మళ్ళీ లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకొని ఫార్వర్డ్ స్ట్రెచ్, మళ్ళీ బ్యాక్ తీసుకుంటూ ఫార్వర్డ్ బెండ్, ఫ్రంట్ తీసుకుంటూ ముందుకు స్ట్రెచ్, బ్యాక్ తీసుకుంటూ ఫార్వర్డ్ స్ట్రెచ్, తర్వాత మళ్ళీ రైట్ ఫార్వర్డ్ స్ట్రెచ్, దెన్ వెనక్కి తీసుకుంటూ ఫార్వర్డ్ బెండ్, ఫార్వర్డ్ స్ట్రెచ్, దాని తర్వాత ఫార్వర్డ్ బెండ్. సో స్లోగా ఇలా. తర్వాత ఫ్లోటింగ్ చైర్, మెల్లిగా ఆమెకు ఇలా షోల్డర్స్ కింద నుంచి తీసుకొని ఇలా ఫ్లోటింగ్ చైర్లోకి రావాలి దీని సహాయంతో. ఓకే, ఇలా ఈ పొజిషన్లో కూర్చున్న తర్వాత చేతులు 2 తల వెనకాల పెట్టి నెమ్మదిగా నీస్ని స్ట్రైట్ చేస్తూ హెడ్ బ్యాక్, దెన్ స్లోగా సెంటర్, మళ్ళీ నీస్ని స్ట్రైట్ చేస్తూ హెడ్ బ్యాక్, స్లోగా సెంటర్. దెన్ ప్లాంక్ పొజిషన్ అంటాం, రివర్స్ ప్లాంక్. ఇలా స్ట్రెచ్ చేసి చేతులు రిలీజ్ చేసి హ్యాండ్స్ నమస్కార ముద్రలో పెట్టి స్లోగా రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి బెండ్, మోకాళ్ళు అనేది స్ట్రైట్గా పెట్టి అప్పర్ బాడీని సైడ్ టు సైడ్ మూవ్ చేయాలి. దెన్ స్లోగా సెంటర్. ఇంకా ఎక్స్ట్రా స్ట్రెచ్ కోసం దీంట్లో మనం సింగిల్ లెగ్తో కూడా చేయొచ్చు. దెన్ ఇలా హోల్డ్ చేయాలి పోస్చర్ని. రైట్ తర్వాత లెఫ్ట్, దెన్ కోర్ని ఎంగేజ్ చేస్తూ అబ్డామిన్ మజిల్స్ చేస్తూ ఇలా ఫ్లోట్, స్లోగా రిలాక్స్. సో ఇలా బాడీ వార్మప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇన్వర్షన్ లేదా శీర్షాసన ఎలా చేసుకోవచ్చో చూద్దాం. శీర్షాసన కోసం ఇలా హ్యామక్ని మీ లోవర్ బ్యాక్కి కొంచెం కింద పెట్టి ఇలా స్లోగా వెనక్కి లీన్ అయ్యి లెగ్స్ ఓపెన్ చేసి ఇలా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసిన తర్వాత హ్యామక్ అనేది ఇక్కడ థైస్ వెనకాల లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత మెల్లిగా కాలుని ఇలా లోపల తీసుకోవాలి, ఫ్రంట్ నుంచి ఈ కాలు కూడా లోపలికి. ఇలా 2 చేతులు 2 కాళ్ళు జాయిన్ చేసిన తర్వాత మెల్లిగా స్లోగా హ్యాండ్స్ని రిలీజ్ చేయాలి, లేదా చేతుల్ని ఇలా వెనక్కి కూడా స్ట్రెచ్ చేయొచ్చు. ఓకే, తర్వాత మెల్లిగా కాళ్ళని స్ట్రైట్ చేస్తూ కాళ్ళు 2 దగ్గరికి తీసుకుంటూ ఇప్పుడు 2 చేతుల్ని ఫ్రంట్కి నమస్కార ముద్ర కానీ, లేదా బ్యాక్ సైడ్ ఇలా స్ట్రెచ్ చేసి, లేదా ఇలా ఫ్రీ హ్యాండ్స్ వదిలేయాలి. ఇలా పోస్చర్లో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు హోల్డ్ చేసి దెన్ వన్స్ పోస్చర్ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఇలా మీ కాళ్ళ వైపు చూసి స్లోగా ఇలా 2 చేతులతో ఫ్యాబ్రిక్ని పట్టుకొని ఒక కాలు తీసేసి తర్వాత ఇంకో కాలు తీసేసి ఈ పొజిషన్కి రావాలి.
దాని తర్వాత మళ్ళీ ఫ్యాబ్రిక్ని పట్టుకొని మెల్లిగా స్లోగా డౌన్. సో ఇలా శీర్షాసనం ఈ హ్యామక్ యూస్ చేసి చేయొచ్చు అనమాట. ఇంకోసారి చూద్దాం. ఇలా లోవర్ బ్యాక్ కింద పెట్టుకోవాలి, మెల్లిగా వెనక్కి లీన్ అయ్యి లెగ్స్ ఇలా వైడ్గా ఓపెన్ చేసి మీ ఇన్నర్ థైస్ దగ్గర హ్యామక్ని లాక్ చేసి మెల్లిగా కాలు 2 లోపల తీసుకొని తర్వాత స్లోగా లెగ్స్ పైకి స్ట్రెచ్ చేసి చేతులు 2 ఫ్రీగా వదిలేయాలి. దెన్ బయటికి రావాలనుకున్నప్పుడు ఇలా మీ కాళ్ళ వైపు చూసి హ్యామక్ని ఇలా పట్టుకొని స్లోగా లెగ్స్ వదిలేసి దెన్ స్లోగా మీ అబ్డామెన్ మజిల్స్ని ఎంగేజ్ చేసి కమ్ బ్యాక్. సో ఇలా ఈజీగా శీర్షాసన అనేది మనం ఈ హ్యామక్ యూస్ చేసి చేయొచ్చు ఏరియల్ యోగాలో. సో ఏరియల్ యోగా ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే దీంతో మనకి ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లైక్ ఫన్ అనమాట. ఇది చేయడానికి చాలా ఎంజాయబుల్గా ఉంటుంది, బికాస్ గ్రావిటీకి అగెనెస్ట్గా మనం గాల్లో వెళ్ళి ఆసనాస్ చేయడం అనేది చాలా ఫన్తో కూడింది కాబట్టి ఎంజాయ్ చేస్తాం బాగా. థ్యాంక్ యూ.